ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బస్సు ప్రమాదం జరిగింది. నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద లారీని ఓవర్టేక్ చేయబోతూ కావేరీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. దాంతో బస్సులోని నలుగురికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ బస్ హైదరాబాద్ నుండి విజయవాడకు వస్తుండగా ప్రమాదం జరిగింది. హైవే మొబైల్ సిబ్బంది వెంటనే క్షతగాతులను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. క్షతగాతుల్లో ముగ్గురు పరిస్థితి విషమించడంతో నందిగామ నుండి విజయవాడకు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పారు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగాం గ్రామం పైవారులో లారీని ఓవర్టేక్ చేసి బస్సుడు ఓవర్టేక్ చేసి యాక్సిడెంట్ చేశారు. 6 తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలని కోరుతున్నాం. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అండి? ప్రైవేట్ ట్రావెల్స్ కావేరీ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి? హైదరాబాద్ నుంచి విజయనగరం శ్రీకాకుళం. ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు బస్సులో? బహుశా 40 మంది ఉంటారు. ఇందులో ఎంతమందికి గాయాలైనాయి అండి? 6 గాయాలయ్యింది. ఈ ట్రావెల్స్ మీద ప్రభుత్వాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్తున్నామండి. ఇది బస్సు ఎక్కాము, ట్రావెల్స్ కావేరీ ట్రావెల్స్. దాని మీద నైట్ టైము 11:30 సుమారు 11:30కి లారీ ఓవర్టేక్ చేసి ఢీ కొట్టింది. అక్కడ బస్సులో ఎంతమంది ఉన్నారండి? బస్సులో సుమారు 30 మంది వరకు ఉంటారు. అందరూ నైట్ టైం కదా, అక్కడక్కడ ఎక్కారు కాబట్టి మాకు లెక్క దొరకలేదు. సుమారు 30 మంది ఉంటారు. నందిగాం దాటాక ఓవర్టేక్ చేశాడు, ఢీ కొట్టింది లారీ బస్సు. దగ్గర 30 మంది వరకు ఉంటాం. కొంతమందికి దెబ్బలు తగిలి, కొంతమందికి కాలు ఇరిగింది, కొంతమందికి చిన్న చిన్న గాయాలు అయ్యేవి. అవుకి దెబ్బలు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని మీటా మైన్ అకాడమీలో